ఈ మటన్ రెసిపీ వచ్చేసి మా నానమ్మదండి. దీన్ని మేము మటన్ చాప్స్ అంటాము. మాకు చిన్నప్పుడు జలుబు గాని, దగ్గు గాని చేసినప్పుడు మా నాన్నమ్మ అయితే ఈ కర్రీ చేసి పెట్టేవారు. వెంటనే తగ్గిపోయేది కూడాను. సో, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ముందుగా అయితే మనం మటన్‌ని బాయిల్ చేసుకోవాలి. పసుపేసుకొని ఒక 50% వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఒక మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలండి. దానికోసం మనం ఒక జార్‌లో జీలకర్ర, మిరియాలు, ఇలాచి, దాల్చిని, అల్లం వెల్లుల్లి యేసుకొని ఈ మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకుంటాం. మీకు కారం ఎంత కావాలో దాన్ని బట్టి మీరు మిరియాలు తీసుకోండి. అండ్ అలానే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయల పేస్ట్ కూడాను మనం మిక్సీలోనే క్రష్ చేస్తాము. సో, ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయల పేస్ట్, మటన్, పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ వేసి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మటన్ మనం ముందుగానే ఉడికించాం కాబట్టి ఎక్కువ వాటర్ ఏమీ అక్కర్లేదు. సో, మీకు ఎంత గ్రేవీ కావాలో దానికి తగినట్టు వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే మటన్ ఉడికిపోయింది అనుకుంటే మనకు మటన్ షాప్స్ కర్రీ అయితే రెడీ. మా ఇంట్లో అయితే దీన్ని పులిహోరతో తినడానికి ఇష్టపడతారు. పులిహోరతోనే కాదు వేడి వేడి అన్నంతో కూడా చాలా బావుంటుంది. రోటీతో కూడా బావుంటుంది. తప్పకుండా ట్రై చేసి రివ్యూ అయితే ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.